ప్రపంచంలో ఇలాంటి పనికిమాలిన అద్భుతాలు చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా పాకిస్తాన్ ప్రజలు అమాయకులా లేకపోతే తెలివి తక్కువ వల్ల అర్థం కాదు. ఆల్రెడీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్ వెళ్తుంది. అలా ఏలడంలో చరిత్ర రాసింది. కానీ ఇప్పుడు అంతకు మించి ఇంతకు ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఓన్లీ ఆర్మీ పదవితోనే ప్రజల్ని భయపెట్టి డిక్టేటర్ అయ్యాడు. బట్ ఇప్పుడు చట్టపరంగా ఉన్న చట్టాన్ని తుడిచేసి ఆయనే కొన్ని కొత్త రూల్స్ రాసి ఆర్మీని, నేవీని, ఎయిర్ ఫోర్స్ ని అన్నింటినీ ఆయన చేతిలోకి తీసుకొని చట్టపరంగా డిక్టేటర్ అయ్యాడు. ఇప్పుడు ఈ డిక్టేటర్ ముందు పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా పనికిరాని వాడే. ఆయన చేతిలో ఎలాంటి చట్టం లేనప్పుడే చట్టాన్ని మొత్తం ఆయన చేతిలోకి తీసుకొని ఎన్నెన్నో దారుణ హోమాలు చేశాడు. ఇప్పుడు పూర్తి చట్టాన్ని ఆయన చేతిలోకి తీసుకున్నాక ఊరుకుంటాడా? 1 ఆర్మీ చీఫ్ గా ఉంటున్నాడు. సెకండ్ 1 CDF అంటే మొత్తం పవర్ అంతా ఆయన అరిచేతిలోకి వచ్చేసింది. మళ్ళీ పాకిస్తాన్ చరిత్రలోనే సెకండ్ ఫీల్డ్ మార్షల్ ఈయన. కాబట్టి ఈయన రిటైర్ అయినా కూడా ఫీల్డ్ మార్షల్ గా అలాగే ఉంటాడు. దానికి టైం లిమిట్ లేదు. యాక్చువల్గా ఈయన 2 రోజులు అయితే రిటైర్ అయిపోతాడు అన్నప్పుడే ఆయన CDF చేశారు. చీఫ్ ఆఫ్ ఆర్మీ అయినప్పుడే 3 సంవత్సరాల అబిట్మెంట్ ఇచ్చారు. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు పొడిగించారు. మళ్ళీ ఈయన 27th అబిట్మెంట్ చేసిన తర్వాత ఇంకో 5 సంవత్సరాలు పొడిగించారు. 2030 వరకు కూడా ఈయనే ఉండబోతున్నాడు. మరి ఈయన కింది వాళ్ళ పరిస్థితి ఏంటి? న్యూక్లియర్ బటనే ఆయన చేతిలో ఉంది. ఒక జిహాదీ మనస్తత్వం ఉన్న ఈ నరహంతకుడి చేష్టలని మన భారతదేశం 2030 వరకు భరించాల్సిందేనా?